ఎంత పెద్దగా ఉంది చూడన్నా. అదే కదా. ఏమమ్మా వేసేసివే, అలసిపోయి సలసిపోతువే. ఏమి ఈ మధ్యన మీ వాళ్ళు ఎవరు కనపడడం లే పెద్దనా? ఇట్లా వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ మధ్యన? నేనే తిరుగుతున్నా, నేనే సంవత్సరానికి అక్కడ తిరుగుతావా? ఏ ఊరు? ఇదే కాదు, ఇది తపోవనం. తపోవనమేనా? వాడు అర్జును తిరిగి రాలి కొడుకు జయవాగ్రమా కొడుకు చెమ్మ కలిగే తల్లి రాజులు కలిగి పెద్దలు విరమాండ్లు కలిగి బతాతగారత మామగారవంతులై అర్జుని భీమనట కొడుకులు పెద్ద ఔషమంతులై అడివిగా భగవంతుడు ఏమ్మా ఇంత లేటు? ఏం చేస్తాంటే లేట్ అయిపోయింది. లేచినారా? ఇప్పుడు ఎట్లా లేస్తాను? వాడేది బాబీ గారు ఇస్తా అన్నాడు. అదేందో రేణికాయలు అవన్నీ పెట్టుకొని నూనె పెట్టుకొని స్నానం చేసినాడా నిన్న భోగి అని. మొత్తం అదేందో చోళ్ళకి నీళ్లు పోయినాయంట. గట్టిగా అరుస్తున్నాడు, ఈయన పర్లేదని. ఫోన్లో వాడు మాట్లాడి ఏందంత గట్టిగా చోళ్ళకి నీళ్లు పోయినాయంట, ఇనపల్లె అని అంతేగా రాత్రి నుంచి చంపుతా అన్నాడు. చూడు ఎట్లా మొత్తుకుంటున్నాడే. చోటల లాగానే అయిపోయింది. అంతగా ఎవరు పోసుకోమన్నారు నీళ్లు చోళ్ళే పోయేటట్లా. ఏం చేసావు? ఏందంత గట్టిగా మొత్తుకుంటావు? ఏం చేసావు? లోపల రా. అమ్మాళ్ళ ఇంటికాడన్నా. ఓ అమ్మ తల్లి గేరంతా పడుతుంది. రే ఏంది మనం అనేది వినపడడం లేదా? ఏమో అడగండి. రే వస్తా తిన్నాక. ఆ సినిమాలో ప్రభాస్ చూడండి ఎట్లున్నాడు అప్పట్లో. ఇవాళ అంత గట్టి మొత్తుకుంటాను. సరే ఏ వీధంతా వినిపిస్తుంది. ఓ అమ్మ ఏంది అంత గట్టి వినపడ? రే మనుషుల మీద కూర్చునేటట్టున్నావు. యాలంత గట్టిగా మొత్తుకుంటానావు. నీళ్ళు పో, తెచ్చుకోపో. అక్కడ మళ్ళుకో నువ్వు. మా అమ్మ ముందే రెడీగా ఉంటుంది అమ్మ. అప్పుడు చూడు ప్రభాస్ చూడండి అత్త ఎట్లున్నాడు. విష్ణు లాగే ఉన్నాడు కదా. రేయ్ అబ్బా ఆనందం చూడు కొడుకు ప్రభాస్ లాగా ఉన్నాడు. ఏమ్మా ఏంది అట్లా అరుస్తాను అంత గట్టిగా? వినపడలేదా?
వినపడుతుంది, ఎందుకు వినపడదు? మళ్ళీ నేను ఎంత గట్టిగా అరుస్తాను, నువ్వేనా అంత గట్టిగా అరుస్తాను? నేనేం అరుస్తానబ్బా? యాల అంత గట్టిగా అరుస్తాను? రే పిలుస్తాను తినపడలేదా? వినపడతాను, చెప్పు. యాల అంత గట్టిగా అరుస్తాను? ఎవరు అరిచినారు? చెవులు పగిలిపోతాయి. ఈడెవరికి చూడలేదా? నువ్వెందుకు ఎంత గట్టిగా? ఏమా నాయనా ఏమైంది? యాలరా అంత సీక్రే మొత్తుకున్నట్లు మొత్తుకుంటాను, చెవులు దిమ్మికి ఎక్కుతాను. నీకు కాదు, నాకు వినపడకుండా పోతుంది. సీక్రేవ్ అంటే గట్టిగా మాట్లాడమ్మా. నువ్వు నోట్లో కొనుక్కుంటున్నావు. సీక్రేవ్ అంటే ఏందత్త? అది సీక్రే వరుసుకుంటూ పోతా ఉంటుంది గట్టిగా అట్లా. ఏమి ఎన్నిసార్లు మా చెప్పినా వినపడదా? చూడా ఏమన్నా నీకే? ఏంది ఫోన్లో అంత గట్టిగా మాట్లాడుతాను, అరుస్తాను ఊరికి వినపడేటట్లా? ఫోన్లోనా? నా ఫ్రెండ్ కి చౌడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాడికేదో చోడు వచ్చింది, నీకేంది వచ్చింది? వాంతో మాట్లాడాలి కదా, అందుకు అరుస్తానా. మళ్ళీ నాకెందుకు కలుస్తాను? అంతేగా. టిఫిన్ ఏంది, ఏం చేసినావు? ఇంకా 12 గంటలకు రండి, టిఫిన్ పెడతాను. పోయి పోయి బయట తినిపోండి. నేనేం చేయలే. నిన్న ఏంది తూగుతాను ఇయ్యాలకే? ఏమా ఊరికే అట్లా కళ్ళు మూసుకొని ఉన్నా, చెప్పు. ఏం కళ్ళలోకి ఎవరైనా వస్తున్నారా? అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ వస్తున్నారా? ఏమన్నా కళ్ళలోకి కళ్ళు మూసుకుంటే డిస్టర్బ్ చేస్తున్నారా? ఏంది అట్లున్నావు ఇట్లే ముభావంగా? ఏంది అది? కుంభమేళాకు పోవాలా? పోనైనా నీకు ఆ పిచ్చి ఎక్కువ పట్టుకుంది. పో అక్కడ బిరిగ్గా టికెట్లు బుక్ చేసుకొని అక్కడ పోనైనా. అక్కడ ఇంకా సాధుల్లోకి దిగిపోతే అక్కడే సాధుల్లోకి దిగిపో. అట్లా ఇడిసద్దు బావి, మంచిది కాదు, చెడ్డ అలవాటు అది, బ్యాడ్ హ్యాబిట్ అది. అక్కడ పోయి సన్యాసిల్లోకి దిగు. సన్యాసిల్లోకి దిగు. నువ్వు వస్తావా? ముగ్గురం పోదామా? బాత్రూమ్ వస్తుందా? నీ పెండ్లాము నువ్వు పోండి. నువ్వు పోతావా ఒకదానివే? ఓయమ్మా నాయన, కన్నబేర్లు పగిలిపోతానే ఈడ లోపల. శారీ బాగుంది అత్తయ్య, జుమ్ 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 అంటానే. సూపర్ ఉంది. బ్లౌజ్ ఎవరో బాగా స్టిచ్ చేసినారు. ఆయనే డిజైన్ బాగా పెట్టిన. నావన్నీ ఇట్లే ఉంది. ఏమైనా నేను రౌండ్ పెట్టింది బాగుంది. అట్లా మూసి ఎట్లా కూర్చోరా పండుగ రోజు? నేనేం చేసి ముద్రష్టం కొడుకు ఇంగిలు ముస్తావలే? ఎందుకు కొట్టాను ఊరికే? ఏంది మొగం మీద ఎట్లా మూస్తుంది? నేను ప్రామిస్ ఉంచలేదు. పండగని మళ్ళీ ఎందుకు కొట్టానో నన్ను? బుద్ధి లేదు. ఎందుకు కొట్టానో నన్ను? మళ్ళీ నేనేం చేసినానని? ఏం చేశాను? ముస్తావాలే? నేను ఉంచలేదమ్మా. ఎంతసేపు మొత్తుకుంటారు? సారీ మా. ఒరే సారీ బుడుక్సు. ఏమైంది? ఎందుకు నన్ను కొట్టాంది? నేనేం చేసిన? ఇంగిది అంత దగ్గు వచ్చాకంటే లేదు మా. నిజంగా ఏమైంది చెప్పు బుడుక్సు? ఎందుకు నన్ను ఎందుకు కొట్టావు? అత్తయ్య యాక్షన్ చేసి చూపించండి. ఏమైంది? వినపడదా ఇప్పకి? పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. ఎందుకేం మూస్తాం? మూసల ముయ్యలే. నువ్వు ఇట్లా కొట్టినప్పుడు దగ్గు వస్తాను, నేను ఇట్లా కొట్టినప్పుడు అట్లనే ఇంకా సురుకొచ్చా అన్నంత తగ్గేసి కొట్టకూడదు. అట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకో. పెట్టుకుంటాం కాదు, పెట్టుకుంటానను. ఇంకా ఎంతమంది ఉన్నారు నీకు పెట్టుకునేకి? మాట్లాడు, ఏందో చెప్పు. ఏంది అట్లా కూర్చున్నావు? ఏం కావాలా? అమ్మాయి కూర్చున్నట్లు కూర్చున్నావు. ఏమి నాయనా చిన్నగా 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 చెప్పు. ఏం చేస్తారు రోజు మధ్యాహ్నము? అంత నోట్స్ వచ్చింది కదరా నాయన. ఏం చేయాలా? ఏమొచ్చు నీకు? నాకేం రావు. మళ్ళీ నేర్చుకో నా పిల్లం దగ్గర. పిల్లం దగ్గర అంటే
వంటలు రాకుండా నేర్చుకోవాలా? వంటలు రాకుండా నేర్చుకోవాలా? నీ పెళ్ళాం దగ్గర నేర్చుకుంటే వంటలు రావన్నమాట, అందుకు నేర్చుకోవాలనా? ఏమ్మా నీ పెళ్ళాం దగ్గర ఏమైంది? ఎందుకు అట్లా? తల్లే! ఏం ప్రాబ్లం ఏంటి చెప్పు. సద్దునైనా చెవులోకి మళ్ళీ ఏమైంది? చిన్నగా మాట్లాడరా. చిన్నగా కదా. అవ్వ ఊరికి టవర్ క్లాక్ దగ్గరికి వినపడుతుంది, సప్తగిరి సర్కిల్ కి వినపడుతుందంట. చెవులు స్నానం చేసినప్పుడు కొన్ని నీళ్లు పోయినాయి. మగ్గుతో పోసుకున్నావా? ఊదుకున్నాయి. మగ్గుతో ఇట్లా పోసుకున్నావా? మసాజ్ చేయించుకున్నాడు. అది జిల్లడాకులు అదేందో రేణి పండ్లు అవన్నీ పెట్టుకొని నీళ్లు పోసుకున్నాడా. ఒళ్ళంతా మసాజ్ నూళ్ళంతా మసాజ్ చేయించుకొని నీళ్లు పోసుకున్నాడు. అమ్మా సొగిలమ్మ, జిల్లడాకులు ఎవరన్నా పెట్టుకొని పోసుకుంటారా? పోసుకుంటారు. ఏందో భోగినాడు పోసుకుంటారంట. రేణిగాయలు నూగులు అన్ని 5 దినుసులు పెట్టుకొని పోసుకుంటారు. కూడా తెచ్చిచ్చిండ్రు. జిల్లడాకులు ఎవరు పోసుకోరమ్మా? ఏమంట? జిల్లడాకులు పెట్టుకొని పోసుకున్నావా? జాపత్ర ఏంది ఏంది? జిల్లడాకులు జిలేబీ కాల్లా? ఓ నాయన నీ పిండాకుడు కాళ్ళ. ఏంది చెప్పు. జిల్లడాకులు నెత్తిని పెట్టుకొని పోసుకున్నావా? తమలపాకులు అంట తెస్తాదులే. రే సొగిలి గుద్దడా, ఏమి జిల్లడాకులు నెత్తిని పెట్టుకొని పోసుకున్నావా? ఆ రేణిగాయలు మళ్ళా తెల్ల నువ్వులు కొన్ని దినియాలన్నీ పెట్టుకొని కొన్ని దినుసులు పెట్టుకొని చేసినాం. తెల్ల నూగులు పెట్టుకోరు ఎవరు? తెల్ల నూగులు పెట్టుకోరు ఎవరు? నల్ల నూగులు రేణిగాయలు ఒక 3 రకాల దినుసులు. మళ్ళా నువ్వేంది ధనియాలు పెట్టుకున్నానంటావు? సొగిలోడ ధనియాలు ఎవరన్నా? దినుసులు ఓయమ్మా రామచంద్ర, దినుసులు. రేణిగాయలు ఆడ విక్కస్సు తోటలో విక్కస్సువే. రేణిగాయలు ఆడ విక్కస్సు తోటలో విక్కస్సువే. రాళ్ళా? రేణిగాయలు అవును. ఇంటికాడికి వచ్చేటప్పుడు ఏంది కనిపించా. ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? అదైతే వినపడుతుందా? నీ గర్ల్ ఫ్రెండ్ కలిసిందా? ఎవరు? గర్ల్ ఫ్రెండ్ పోయిరాపో, నాకెందుకు చెప్తాను? నీ లవర్ కలిసి పోయిరాపో. యాడికి పోలంటాను? నాయన మొత్తుకొని మంగడుకున్నట్లుంది. ఏం అట్లా ఆవలిచ్చేసేస్తాను? రాత్రి నిద్రపోలేదా? ఆవలిస్తావు పనుకోపో. ఏమే రాత్రి నిద్రపోలేదా నువ్వు? ఎవరు? నేను. ఏమి రాత్రి నిద్రపోలేదా? చేతులు బాగున్నాయి. లే ఏమొచ్చిందిరా? ఇంత పాడు చోడు వచ్చింది. ఏం చేసుకొని వచ్చినావురా? నీళ్లు పోసుకున్నాడు. ఊరికే ఉండమ్మా. గట్టి మాట్లాడి ఎందుకు కొనుక్కుంటావు చెవుల్లో? గట్టిగా. ఏందంత నోరు సచ్చింది నీకు? కుక్క మొత్తుకున్నట్లు మొత్తుకుంటున్నాడు. యాదరా కుక్కలాగా అరుస్తున్నావు? పో పెట్టు. ఏమైనా? ఏం లేదు. అంతా తింటివే? తింటి. పోయి తడిపితివే ఎకరాలు? పోయి హోటల్లో తినిపో. ముఖం చూస్తేనే అర్థమైతుంది అప్పుడే అంతా చేసుకొని తినేసినావని. అవును, నువ్వు చేసి పెట్టినావు కూడా ఇక నేను తింటా. అందుకే నేను ఇంటికాడ నా భార్య చేసింది తిన్నా పొంగలు. ఓ అబ్బోలే, పొంగల్ అయితే మంది తింటే మన కానీ. మాట్లాడేందన్న మాట్లాడు. వేరాపో. యాటికి పోల్లా? ఏమొచ్చిందిరా అట్లా మొత్తుకొని చేస్తావు? ఏమి అని వినపడుకున్నా. ఆయమ్మ చూస్తే మూగాయమ్మకి అట్లా కూర్చుంది. ఆయమ్మ మాట్లాడ చెప్పినా కదా నీళ్లు పోయినాయని చోళ్ళకి. ఎన్ని గలాసుడు పోయినాయో మగ్గు పోయినాయా? నేను గిన్ పోయి చూసింటానా బాత్రూమ్ లో ఎన్ని పోయినది కొలుచుకుంటానా. లేకుంటే దూరం జరుగు.
ఏమి నాకేమైనా అంటరాని రోగం ఉందా దూరం జరిగేకి ఖర్చుకోండి అత్తయ్య కావాలి. అంటువ్యాధి ఉందా నువ్వే దూరం జరిగి ఇట్లా కట్టు దూరిస్తాను అట్లనే ఉండు నాయన ఊరికే ఉండ నీ మంచిగా దూరిస్తా గమ్మనుండు బావి కదలద్దు అది ఆ పువ్వు వద్దు కదలద్దు వద్దు అట్లా ఇవ్వకూడదు అవి నీకు తెలుదు డాడీ వస్తాడులే నీ దగ్గరికి తల్లి నాయన గమ్మనుండప్ప కళ్ళల్లో పొడుచుకుంటుంది పొడుచుకుంటుంది మళ్ళా కదలద్దు ఏంటి కదలద్దు నేను ఊరికే అదెంత చెప్తాడు గుణపాఠం ఇచ్చి పొడిపించుకున్నట్లుంది కళ్ళది ఏ సొగిలి సొగిలి చేస్తాడు గోరింటాకు చూపించండి. కూర్చుందిరా యాటికి ఎద్దో రా